వచ్చినటువంటి స్నేహితులతోనూ బంధువులతోనూ ప్రతి ఒక్కరితో కూడా నాయనా నీ యొక్క మాట ద్వారా మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మీ చిత్తం ఏమై ఉన్నదో నాయనా, మీ ఆలోచన ఏమై ఉన్నదో ప్రభు, మీ దాసులను దూర ప్రాంతం నడిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మీరు మాతోనూ నాతోనూ అందరితో మీరు మాట్లాడి బలపరిచి సహాయము చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయమందు మరి దైవజనులు జాన్ పాల్ గారు వేదిక మీదకి వస్తుండగా దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొడదాం. త్వరపడి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంటి వారందరూ కూడా వచ్చి ఈ స్థలంలో కూర్చున్నట్లయితే మరి ఈ సమయమందు వాక్య పరిచర్యలోనికి ముందుకి కొనసాగుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆగులోకి మనం వెళ్ళబోతున్నాం. కుటుంబ సభ్యులు అలాగే బంధువులు మిగతా విశ్వాసులు సంఘస్థులు కూడా త్వరపడి సిద్ధపడి ఈ ప్రాంగణంలోకి కూడి చేరి రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళబోయే మునుపు ఒక చక్కటి కీర్తన పాడి మనం ప్రభునామాన్ని మహింపరిచి ఆ తర్వాత విలువైన దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనందరం జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం కనుక కుటుంబస్తులు విశ్వాసులు సంఘస్థులు ఇది మనసులో ఉంచుకొని త్వరపడి సిద్ధపడి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంగణంలోకి రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. ఒక చక్కటి కీర్తన పాడుకుందాం. ఆ తర్వాత విలువైనటువంటి దేవుని మాటలు మనందరం కొద్దిసేపు ప్రభు సన్నిధానంలో ఆలకించుదాం. త్వరగా కుటుంబస్తులు కూడా ఇదిగో ఈ 1-2 చరణాలు అయిపోయే లోపు త్వరగా మీరు కూడా కూడి ఈ ప్రాంగణంలోకి రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. నీకే స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై సల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నేను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండ
వదలలేనయా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన ఫలమైన వారెవరు లేరే జగమందు, నే ఎందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా. ఇహ పరమందు నన్నేలు తేజోమయా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా. ఇహ పరమందు నన్నేలు తేజోమయా. నీ నామం కీర్తించి ఆరాధింతును. నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక మహాఘనుడ నా యేసయ్యా. మనలేను నేను చూడక మహాఘనుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా. చదువు బిగ్గరగా అందరం హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులకు, అలాగే ఎలీషాన్నకు, ప్రాముఖ్యంగా కుటుంబ సభ్యులకి మా పరిచర్య తరపున నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇప్పటికే సమయం చాలా అయిపోయింది, ఇది భోజనాలు చేసే సమయం. అనేక మంది ఇంకా కూడి చేరి వస్తూనే ఉన్నారు కనుక ఆలస్యం చేయకుండా ఒక 10-15 నిమిషాలు విలువైన దేవుని మాటలను మీతో పంచుకొని దైవజనులకి ఈ సమయం నేను అప్పచెప్తాను. దైవజనులకు నేను ఈ సమయాన్ని అప్పచెప్తాను కనుక మీరు త్వరగా సిద్ధపడి ఈ ప్రాంగణంలోకి కూడి చేరి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. రాజు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఒక శ్రేష్టమైన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మరొకసారి అదే మాట నేను చదువుతున్నాను చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ చదివబడినటువంటి వాక్య లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. దేవుడు ప్రారంభపు దినాల్లో ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి
వారికి బహుమానంగా దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తారు. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు కూడి చేరి వచ్చిన వారు, ప్రాముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పాప, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ పోటీ ఈ వేదిక వేసింది కూడా నీ కొరకే. ఎవరు వినకపోయినా, ఎవరికి అర్థం కాకపోయినా, నీకు అర్థమైతే నువ్వు వింటే చాలు, అదే నీకు గొప్ప దీవెన. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. కూడి చేరి వచ్చిన కొద్దిమంది అయినా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా సౌండ్ సిస్టమ్ మెటీరియల్ కూడా చెప్పవచ్చు హల్లెలూయా. రైట్, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యం విందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనే దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, కనినటువంటి తల్లిదండ్రులతో చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట. ఏమనంటే ఆ మాట, మీ పిల్లలకు కోపం రేపక ఏ పిల్లలైతే దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడో, ఏ బిడ్డలనైతే దేవుడు మీకు ప్రేమించి అనుగ్రహించాడో, ఆ బిడ్డలను మీరు దేవుని యొక్క శిక్షలోను ఆయన యొక్క బోధలోను మీరు పెంచాలన్న ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, యవనస్తులుగా మన జీవితంలో లేక యవన బిడ్డల జీవితంలో వాక్యం సెలవిస్తున్నట్లుగా ఇహలోకంలో పడిపోకుండా, లోకంలో వ్యసనాక్రాంతులుగా మార్చబడకుండా వారు పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని శ్రేష్టమైన భక్తి చేస్తూ నడిపించబడాలంటే వారిని అంతవరకు ఆ భక్తిపరమైనటువంటి మార్గాల్లో నడిపించేది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఎటువంటి యవనస్తున్నైనా ఆయన మార్గాల్లో నిలవబెట్టగలిగినది, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చి ఒక నూతనమైన వ్యక్తిత్వాలకు నడిపించగలిగినది ఏదైనా ఉందంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే. ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా చెడిపోతున్న యవనస్తులు, లోకంలో బానిసలైపోతున్న యవనస్తులు, లేక లోక వ్యసనాల్లో బంధించబడిన యవన స్త్రీలను, పురుషులు మనం గమనిస్తాం. నేను అంటాను, ఈ చెడిపోతున్న ఈ పాపపు లోకంలో మన యవ్వన బిడ్డలు రక్షించబడాలి అని అంటే ఆ బిడ్డల్ని ఎలా పెంచాలంటే కేవలం దేవుని బోధలో నా బిడ్డలు మనం పెంచుదుము గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని బిడ్డల్ని లేక దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డల్ని మనం ఎలా పెంచాలి అంటే దేవుని బోధలో మనం వారిని పెంచాలి. అలా కనుక మనం దేవుని బోధలో మనకి ఇవ్వబడిన యవన బిడ్డల్ని లేక దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని అలా పెంచగలిగితే వారు రాబోతున్న తరానికి లేక మీ కుటుంబానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నా దేవుడు వారి జీవితాలన్నీ మార్చివేస్తాడు. నమ్మిన వారి దగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నేను ఒక ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. దేవుని బోధలో పెంచబడిన వాళ్ళు, ఆ బోధలో పెంచబడిన తర్వాత దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఆశీర్వదించారో సమయ సందర్భాన్ని బట్టి ఒక 10 నిమిషాలు మీతో నేను కొన్ని మాటలు పంచుకొని దైవజనులకి నేను ఈ సమయాన్ని అప్పచెప్తాను. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక భక్తుడు, ఒక నాయకుడు, ఆయన పేరు మోషే. జాగ్రత్తగా వాక్యం మీద మనసు ఉంచాలి. ఆయన పేరు మోషే. చిన్నప్పుడు ఆ మోషే ఉన్న కాలంలో ఫరో రాజు ఏం చేశారంటే మగబిడ్డలందరూ చంపివేయాలన్న ఒక శాసనాన్ని విడుదల చేశారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మీ అందరికి బాగా తెలుసు. అందరిని చంపివేస్తుంటే మోషే తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను కాపాడుకోవాలని, ఆ బిడ్డను ఇంకా దాచిపెట్టాలని కొంతకాలం దాచిపెట్టింది. దాచిపెట్టలాక ఆమె చేసిన పని ఏంటంటే ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ పెట్టెకు కీలు పూసి ఆ పెట్టెలో అతన్ని పెట్టి నైలు నదిలో వదిలివేసింది. అయితే నైలు నదిలో వదిలేసినటువంటి ఆ జమ్ము పెట్టెలో ఉన్న బాబు ఎక్కడ దాకా వెళ్తాడని చెప్పేసి వాళ్ళ అక్క అయినటువంటి మిరియామును అలాగ కొంత దూరం పంపించింది వాళ్ళ తల్లి. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ జమ్ము పెట్టె వెళ్తూ 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 ఒక చోటకు చేరిందండి. బాగా మనసు పెట్టింది. ఒక చోటకు చేరింది. ఆ చోటకి స్నానం ఆడటానికి కొంతమంది కన్యకలు అక్కడ చేరి వచ్చారు. ఏంటా జమ్ము పెట్టని అలాగ తెరిచి చూస్తే, మనసు పెట్టి వింటున్నారా, అలాగ తెరిచి చూస్తే ఆ జమ్ము పెట్టెలో చక్కటి రూపం కలిగి చక్కటి అందం కలిగిన ఒక చిన్న మగపిల్లవాడు ఆ జమ్ము పెట్టెలో కనబడతాడు. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. కనపడిన వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, చూడటానికి చాలా సుందరంగా ఉన్నాడు ఈ బొడ్డోడు, ఈ నన్ను తీసుకెళ్దామని చెప్పేసి ఆ మోషేని అలాగ తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. నీకు తెలుసా, ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే, లోతుగా వినండి, ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే అక్కడ జరిగిన మాట మనకేం కనబడుతుంది అంటే కొంతమందిని పిలిపిస్తుంది. ఓకే, కొంతమందిని పిలిపిస్తుంది. పిలిపించి ఈ బాబును పెంచండి నా కొరకు, ఈ బాబును నా కొరకు పెంచండి అని
ఎవరినో ఒకళ్ళు పిలిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఆమె తెలిసి పిలిచిందో కానీ ఎవరైతే మోషేకి వెళ్ళిన తల్లి ఉందో ఆ తల్లినే తనని పెంచడానికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వింటున్నారా? ఇప్పుడు మీరు ఆ మాట చదవచ్చు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచండి అని చెప్పింది. మీతో నేను ప్రారంభంలో చదివించాను. దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ఎవరి కొరకు పెంచాలి అంటే ఆయన శిక్షలో, ఆయన బోధలో పెంచాలని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ చెప్తుంది, ఆ రాజు యొక్క కుమార్తె చెప్తుంది, ఇదిగో ఈ బిడ్డను తీసుకెళ్ళి నా కొరకు వానికి పాలిచ్చి పెంచమని చెప్పింది. అద్భుతం ఏంటో చెప్పనా? ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే పాలిచ్చేటప్పుడు పెంచింది ఆమె కోసం కాదు, చూపిస్తుంది. బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తుంది. నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తుంది. ఆ ఇబ్బంది కొలిమిలో నలిగిపోతున్న ఆ ప్రజలను చూపిస్తుంది. ఇదిగో మోషే, ఈ బిడ్డల కొరకు నువ్వు బ్రతకాలి, వీరి కొరకు నువ్వు నిలబడాలని ఒక మాట చెప్తూ ఆ బిడ్డను పెంచింది. ఆ తల్లేమో నా కొరకు పెంచమంటే ఈ తల్లేమో యేసయ్య కొరకు ఆ బిడ్డను పెంచింది. చప్పలు కొడుతుందరు ప్రభు నామని గనపరదం గట్టిగా. హల్లెలూయా. చూసారా వ్యత్యాసం? ఆ తల్లి చెప్పిందేమో నా కొరకు పాలిచ్చి పెంచమంటే ఈ తల్లి ఏం చేసిందంటే పాలిస్తూ ఆ బిడ్డను దేవుని ప్రజల కొరకు పెంచింది. ఒకరోజు వస్తుంది, హెబ్రీ పత్రిక రాయబడిన మాట చెప్తున్నాను. మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి ఆయన అన్నిటిలో ఆరితేరిన వ్యక్తి, యుద్ధ నైపుణ్యాలు ఎలా ఉండాలో సమస్తం నేర్చుకున్నవాడు, రాబోయే తరానికి ఒక నాయకుడిగా నిలవాలని సమస్తం సిద్ధపరుచుకున్నవాడు మోషే. కానీ అద్భుతం ఏంటంటే ఒకరోజు వచ్చింది, ఆ మోషేని లక్షలాది మంది ప్రజలకు ఒక గొప్ప నాయకుడిగా దేవుడు నిలవబెట్టాడు. హల్లెలూయా. ఒక గొప్ప నాయకుడైపోయాడు మోషే. నేను అంటాను, విద్యాభ్యాసాలు నేర్చుకున్న మోషే, సకల విద్యల్లో ప్రవీణత సంపాదించుకున్న మోషే, ఒక గొప్ప అద్భుతాన్ని సంపాదించిన మోషే ఈ రోజున ఏమయ్యాడంటే అనేక మంది ప్రజల్ని అరణ్య మార్గంలో దారి చూపించి నడిపించే ఒక గొప్ప నాయకుడైపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఈ మోషే నత్తివాడైన మోషే, మాట్లాడడానికి మాట శక్తి రాని మోషే ఇంత గొప్ప నాయకుడు ఎలాగయ్యాడంటే కేవలం ఆ తల్లి ఎవరి కొరకు పెంచిందంటే దేవుని బోధలో ఆ బిడ్డను పెంచింది. చూసారా? నోటి మాంద్యం కలిగిన మోషే, మాట్లాడటం చేతగాని మోషే 10 ఆజ్ఞలను సంపాదించుకొని, హలో పిల్లలు మీ ఫ్రెండేనా? మరి కూర్చోవచ్చు కదా. అక్కడి నుంచి చెబుతున్నా, ఆయనకి టాటానో బాయ్ బాయ్ చెబుతున్నా, మీరు త్వరగా ముందుకు ఎవరు లేకపోయేసరికి రండి, మీరు చాలా మంచి పిల్లల్లాగా ఉన్నారు, రండి త్వరగా వచ్చి కూర్చోండి, మీరు చాలా మంచి పిల్లలు. కలిసారా మీ రైట్. ఇప్పుడు మోషేని ఏం చేశారు? దేవుని బోధలో పెంచారు. ఇప్పుడు ఆ మోషే పెరిగి ఏమైపోయాడు? పెద్దవైపోయి నాయకుడిగా మారాడు. ఎలా మారాడండి? అయిపోయాడు. నేను అంటాను, మోషేని ఇంత నాయకుడిగా చేసింది ఏంటంటే కేవలం దేవుల్లో పెంచిన బోధ మాత్రమే. అందుకే నేను అంటాను, మన పిల్లల్ని ఎలా పెంచాలి అంటే లోకం కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఇతరుల మీద ప్రోత్సాహం కొరకు, ఇదిగో వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే ఉన్నత స్థితిలో ఉండాలి, ఇలా కాదు మనం పెంచవలసింది. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని వాక్య క్రమంలో గనక మనం పెంచగలిగితే, ఇదిగో ఈ స్థితిలో ఉన్న ఈ బిడ్డల్ని రాబోతున్న తరాలకి దీవెనకరంగా నా దేవుడు మార్చే సమర్థుడై ఉన్నాడు. అలా మారుస్తాడు కూడా ఆయన. ఎట్లాగంటే మనం బిడ్డల్ని వాక్యంలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక ఆడపిల్ల, అమ్మాయి పేరు దేనా, తన నాన్నకి ఒక్కటే కుమార్తె, అన్నలు 11 మంది ఉన్నా ఒకే ఒక్క కుమార్తె. ఎంత గారాభంగా పెంచారు ఆ అమ్మాయిని. చివరికి ఏమైందో చెప్పనా? ఒకరోజు వచ్చింది, వేరే ప్రాంతాన్ని చూసొద్దామని, ఇదిగో ఈ పిల్లలు బడియాకు కొట్టాడుకు వచ్చి అమ్మాయిని చూద్దామని, అట్లాగే ఏం చేశారంటే వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి చూసొద్దామని ఏం చేశారంటే తండ్రికి చెప్పకుండా, వాళ్ళ అన్నలకు చెప్పకుండా, ఇంట్లో పర్మిషన్ లేకుండా, అది కన్నా 34వ అధ్యాయం ఉంటుంది ఈ మాటలు, వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఏం జరిగిందో చెప్పనా? ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న రాజు యొక్క కొడుకు యొక్క కన్ను ఈ దీనా అమ్మాయి అనే అమ్మాయి మీద కన్ను వేసేసాడు అబ్బాయి. ఏం జరిగిందో చెప్పనా? అమ్మాయి జీవితాన్ని చెరిపివేశాడు, పాడు చేశాడు.
చిట్ట చివరికి జరిగింది ఏంటో చెప్పనా, ఒక ఆడపిల్ల చేసిన పొరపాటు వల్ల, ఒక ఆడపిల్ల తండ్రికి చెప్పకుండా, అన్నలకు చెప్పకుండా పెద్దల గౌరవాన్ని చెడగొట్టి వెళ్ళి ఏదో సాధిద్దాం ఏదో చూద్దామని వెళ్ళటం వల్ల ఒకరోజు వచ్చింది, వాళ్ళ అన్నలందరూ కోప్పడి 11 మందిలో 2 వెళ్ళి ఆ ఊరి మీద పడి రాత్రికి రాత్రే మగవారు ఎవరు బ్రతకుండా చంపేశారు మగవారిని అందరిని. ఉదయం లేచి చూసేసరికండి ఒక్క మగ పిల్లవాడు అక్కడ లేడండి. కోత కోసి వేసి. నేను అంటాను, ఎందుకంత నరహత్య అక్కడ జరిగిందంటే కేవలం ఒక ఆడపిల్ల చేసిన పని వల్ల. నేను అంటాను, దేవుడు మనకిచ్చిన ఆడపిల్లల్ని ఎలా పెంచాలంటే వాక్య క్రమంలో మనం పెంచాలి, పరిచర్య కొరకు మనం పెంచాలి, పరిచర్యలో వారిని నిలవబెట్టాలి. అలా పెంచినప్పుడే దేవుడు రాగల తరానికి, కుటుంబానికి దీవెనకరంగా వాళ్ళు మారుస్తారు. ఏదేదో చెప్పి వాళ్ళని చెడగొట్టడం, పడగొట్టడం కాదు. పిల్లలకి మనం సినిమాల్లో సీరియల్ అలవాటు చేయటం కాదు, వాళ్ళని పరిచర్య కొరకు పురికొల్పాలి, ప్రార్థనకి వెళ్ళమని నడిపించాలి. మా సండే స్కూల్కి వెళ్తావరా, ప్రార్థనకి వెళ్తావా అన్నా, వస్తారుగా, సూపర్, దేవునికి మహిమ కలుగును గాక. అలా పరిచర్య చేస్తూ అలాగ నడిపించబడుతుంటే ఒకప్పుడు చిన్న వయసులో పరిచర్య చేసిన సమూయేలుని దేవుడు ఏం చేశాడు చెప్పనా, దాను దేశి మొదలుకొని బెయేర్షెబా దేశి వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా దేవుడు మార్చాడు. మన బిడ్డలు చేసే పరిచర్య ఎన్నడూ వ్యర్థం కాదు. బైబిల్లో ఒక యవనస్తురాలు వాళ్ళ నాన్న బర్త్డేకి డ్యాన్స్ ఎరగదీసింది. మన పిల్లలు క్రిస్మస్కి వేస్తారు చూసారా, అలాగేసింది. వాళ్ళ నాన్న డ్యాన్స్ ఇష్టపడి ఏమన్నాడు చెప్పనమ్మా, నువ్వు డ్యాన్స్ నాకు ఇష్టం వచ్చినట్టు చేసావు, నన్ను సంతోష పెట్టావు కాబట్టి నీకేం కావాలో కోరుకొని నేను ఇస్తాను అన్నాడు. అమ్మ ఏం చేసిందో చెప్పన తెలివిగా, నాకు డైరీ సిల్క్ కావాలి, చాక్లెట్లు కావాలి, తినే కావాలని చెప్పలా. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, మంచి బుద్ధే. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నా డ్యాన్స్ నచ్చిందంట, ఎరగదీసానని చెప్పాడు, మంచి మార్కులు ఇచ్చాడు, అయితే గిఫ్ట్ ఇస్తానన్నాడు. మరి ఏమడిగావమ్మా, నేను ఇంకా అడగల, అన్ని నీకేగా నేను చెప్పేది, నువ్వు ఏది అడిగితే అది చెప్తాను అన్నాడు అంది. వాళ్ళ అమ్మ ఏం చేసిందో చెప్పనా, మొన్న కూటం పెడితే వాక్యం చెప్పడానికి మీ నాన్న ఎవరినో పిలిచాడు, తోలిదట్టు కట్టుకొని వచ్చాడు. ఆయన ఎవరో బాప్తిస్మిచ్చు, వాక్యం చెప్పమంటే 4 మాటలు చెప్పి దీవించి వెళ్ళొచ్చుగా, చెప్పలా, సర్పసంతానం అని ఎగస్ట్రాలు మాట్లాడి నా తప్పులను బయట పెట్టాడు. ఆ పాస్ట్ అంటే నాకు మహా మంట. ఏం చేస్తావంటే అతని తల చెప్పండి అతని తల నరికిచ్చి పల్లెంలో పెట్టి తీసుకోనరా అని చెప్పి ఒక తల్లి చెప్పవలసిన మాట ఏనిది, ఒక తల్లి చెప్పవలసిన మాటేనా? చూడండి, అమ్మాయి వెంటనే ఏం ఆలోచించకుండా వెళ్ళి, నానా నువ్వు ఎందాక నన్ను ఏది అడిగితే అది ఇస్తానన్నావు కదా, నాకు అదిగో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల కావాలని. వాళ్ళ నాన్నకు కాస్త కష్టం అనిపించిన మాట ఇచ్చాడుగా, మాట తప్పలేదు, ఒక ప్రవక్త తల నరికి తీసుకొచ్చింది. ఒక తల్లి చేసిన పని. యోహాను గురించి రాయబడి ఉంటుంది, మండుచు ప్రకాశించుచున్న దీపమైన. అటువంటి వెలిగే వ్యక్తి యొక్క మరణాన్ని తీసుకొచ్చింది ఒక తల్లి. నేను అంటాను, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎలా ఉంచాలంటే, పెద్దలు అంటారు మొక్క రంగనిది మానవ వంగుతుందా చెప్పండి. చిన్నప్పుడే మనం బోధలో, వాక్యంలో, పరిచయంలో పెంచితే రాబోతున్న తరాలకి గొప్ప దీవెనకరంగా దేవుడి బిడ్డలు మారుస్తాడు. ఆ విధంగా దేవుడి బిడ్డల పట్ల గొప్ప కార్యము జరిగించునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా సమయాన్ని దైవజనులకు అప్పచెప్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కూడికను ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించారు. కూడి చేరి వచ్చిన ప్రజలందరూ ఆశీర్వదించిన దీవించండి. ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ రోజున వేదిక మీద ఉన్న పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ యవ్వన కాలంలో అడుగుపెట్టింది. ఈ యవ్వన కాలం నుంచి నీ దృష్టి ఆ బిడ్డ మీద నిలబెట్టండి. నీ కరుణ ఆ బిడ్డ మీద చూపించండి. ఆ బిడ్డ నీ బోధలో, నీ వాక్యములో, పరిచయలో ఎదుగుతూ మనుషుల దయలో, నీ దయలో బహుగా వర్ధిల్లునట్లుగా, కుటుంబానికి ఒక వెలుగు తెచ్చే బిడ్డగా, కుటుంబానికి ఒక గొప్ప పేరు తెచ్చే బిడ్డగా ఆ బిడ్డని పూట మీరు అభిషేకించమని వేడుకుంటున్నాను. గొప్ప కార్యం ఆ బిడ్డ పట్ల జరిగించి ఈ కుటుంబానికి దీవెనకరంగా మార్చండి. కూడి చేరి వచ్చిన సేవకుల్ని, సంఘస్థుల్ని, ఈ సంఘాన్ని ఆశీర్వదించి గొప్ప కార్యం జరిగించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాను. మంచిది.